దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేదలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని రేషన్ దుకాణాల్లో శుక్రవారం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నిరుపేదలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, మరెన్నో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ మునీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సైలు గౌడ్, పవన్ ఠాకూర్, సిద్ధు, రాము, రాథోడ్, సభయ, డీలర్లు సునీల్ ప్రసాద్, రజాక్ తదితరులు పాల్గొన్నారు. మన తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు స్వయంగా వచ్చి ఆయన చేతుల ద్వారా ఇవాళ ఈ కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ పెద్దోళ్ళే కాకుండా చిన్న వాళ్ళకు కూడా, గరీబులకు, అన్ని వర్గాల వారికి సన్న బియ్యం అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మనము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. మన రేవంత్ రెడ్డి గారికి, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారికి, ఇంకా ఎమ్మెల్యే గారికి ఈ పంపిణీ అందరికీ ఇంటింటికి చేరాలని రేషన్ డీలర్తో మేము మాట్లాడి, రేషన్ డీలర్లు అందరికీ, కార్డు హోల్డర్లకు ఏం కష్టం లేకుండా బియ్యం అందించాలని కోరుతున్నాము. వాళ్ళకందరికీ, డీలర్లకు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ దయచేసి మీరు ముందుకొచ్చి ఈ బియ్యాన్ని మీరు వాడుకోవాలని చెప్పి మేము మా పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, మా లీడర్ల తరఫున, గవర్నమెంట్ తరఫున, మన తహసీల్దార్ గారి తరఫున అందరికీ ఇక్కడ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వం ఏదైతే చేపట్టిన సన్న బియ్యం రైసు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గతంలో ఎన్నడూ కూడా మనకు ఇలాంటి బియ్యం ఇవ్వలేదు. అయితే గత 2008లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఏవైతే 9 సరుకుల విధానం మళ్ళీ కూడా ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ 9 సరుకుల విధానం అనేది వస్తుంది. కాబట్టి మొదట సన్న బియ్యంతో స్టార్ట్ చేసి మిగతా బియ్యం కూడా అందరికి ముందు ఇవ్వచ్చు అని, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన వెంకటేష్ మహారాజ్కి, అదేవిధంగా పవన్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మన ప్రజాప్రతినిధులందరికీ, మరియు ఇక్కడ